హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. చలికాలం చాలా చలి ఎక్కువ ఉంది. ఈ టైంలో మనకి గార్డెనింగ్ కూడా చేసుకోవడం కొంచెం ఎండ వచ్చినా కానీ గార్డెన్లో ఎక్కువసేపు పని చేసుకోవడానికి దానికి బాగుంటుంది అనమాట. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నా. గార్డెనర్స్ అందరూ చాలా యూస్ఫుల్ విషయము చెప్తాను. ఫస్ట్ అయితే మా గార్డెన్లో ఉన్న వాటిని చూపిస్తాను, దాని తర్వాత మాట్లాడుతూ ఆ వ్యక్తి గురించి చెప్తాను. మీరు అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇదండి బీరకాయ. కొంచెం బీరకాయ ఏంటంటే అండి, అది లేతగుందా ముదురుగుందా తెలుసుకోవాలంటే పైన మీకు లైట్గా ఇట్లా వెంట్రుకల్లాగా ఇట్లా ఉంటాయన్నమాట. ఈ సొరకాయకి కూడా అలా ఉంది అంటే కనుక మీరు అంటే అది పోయింది అంటే ముదిరిందనమాట. సో దాని మీద చిన్నగా హెయిర్ లాగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కోసేస్తే ఏంటంటే లేతగుంటుంది. అది పోయిందంటే మాత్రం ముదిరిపోయిందని, అట్లా ముదిరిందా లేతదా అని తెలుసుకోవచ్చు మీరు. సో దాన్ని బట్టి బెండకాయలు కూడా అంతే అనమాట. బెండకాయలు కూడా హెయిరీగా ఉంటే కనుక అవి లేతగా ఉన్నట్టు, మరీ ఇట్లా సాఫ్ట్గా ఉంటే ముదిరిపోయినట్టు బెండకాయలు. సో బెండకాయలు ముదిరితే మనకి వేస్ట్ తెలుసు కదా మీకు. ఇదండి దీన్ని నల్లేరు కాడలు అనమాట. చాలా పైకి దాకా పెరిగింది అది. ములక్కాయలు కూడా కోస్తాము. ఫస్ట్ ములక్కాయలు ఉన్నాయి బాగానే, పొడుగ్గా వస్తాయండి నా ములక్కాయలు. ములక్కాయలు కోసేసుకుందాము. 2 వచ్చాయి చెట్టుకి. నేను చెప్పాను కదా, ఇది జస్ట్ విత్తనంతో పెంచిన మొక్క అనమాట. ఇది చూడండి, నేను గ్రీన్ షేడ్ వేసుకున్న పైన. ఎందుకు? కొంచెం డెలికేట్ ప్లాంట్స్, సన్ ఎక్కువ అవసరం లేదన్న ప్లాంట్స్ ఏంటంటే ఈ షేడ్ కింద పెడతాను అనమాట. అంతేకాకుండా నేను గార్డెనింగ్ ఏదైనా మట్టి అది కలుపుకోవడం అవన్నీ ఈ షేడ్ కింద కూర్చుంటే నాకు కొంచెం ఎక్కువసేపు కూర్చొని పని చేసుకోగలుగుతున్నాను. ఎంత చలికాలం అయినా కానీ కొంచెం ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి సొర్రమంటుంది ఇంకా ఈ ఎండ మనకి బాగా. అందుకనే కొంతసేపు నీడలో కూడా కూర్చొని పని చేసుకుంటాను అనమాట నేను. సో మీకు చెప్పబోయేది ఏంటంటే, నేను ప్రకాష్ విత్తనాల గారని, ఆయన యూకేలో ఉంటారు. ఆయన ఛానల్ పేరు వచ్చేసి ప్రకృతి నేస్తం. ఆయన చాలా యూస్ఫుల్ ఫర్టిలైజర్స్, ఎలా జీరో కాస్ట్ అనమాట, మీరు ₹1 ఖర్చు లేకుండా మీరు న్యాచురల్ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో అన్నీ చెప్తారనమాట. సో ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. దాని పేరు LCNF. దాని పేరు ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో ఉంది. అది మన త్రూఅవుట్ ఇండియా చాలామంది చూస్తున్న తెలుగు వాళ్ళకి, తమిళియన్స్కి సపరేట్గా అట్లా రకరకాల భాషల్లో ఆయన వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. మన తెలుగు వాళ్ళ కోసం మేము LCNF అని తెలుగు ఛానల్ అనమాట. సో దాని ఫుల్ ఫామ్ ఏంటంటే లో కాస్ట్ న్యాచురల్ ఫర్టిలైజర్. సో దాన్ని ఎట్లా అంటే ఆయన క్లియర్గా మీకు ప్రకృతి నేస్తం అనే దాంట్లో మీకు క్లియర్గా ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తారు. సో నేనైతే ఒకసారి ట్రై చేశాను కానీ అంటే నాకు కొంచెం ఫస్ట్ టైం కదా, అంత సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తాను నేను. దానికి కావాల్సింది ఏంటంటే లీఫ్ మోల్డ్ అనేది కావాలి. అది మనకి కొంచెం బాగా చెట్లు అడవిలాగా ఉండే ప్రదేశాల్లో దొరుకుతాయి అనమాట. సో నాకు కొంచెం దొరకడం కష్టంగా ఉంది. సో అది దొరికిన టైంలో నేను తప్పకుండా చేస్తాను. అదేంటంటే అస్సలు మీకు వాసన రాదు ఆ ఫర్టిలైజర్. ఓకే, వాసన రాకుండా. ఎందుకంటే నేను చాలాసార్లు కూరగాయలతో వాటితో లిక్విడ్ ఫర్టిలైజర్ చేశాను కానీ అది వాసన భరించలేక ఐ స్టాప్డ్ ఇట్. అసలు అది చేయడం మానేశాను ఆ వాసనకి. సో ఈయన చెప్పే పద్ధతి ఏంటంటే అసలు వాసన రాదండి, పుల్లటి మజ్జిగ వాసన వస్తుందంట. సో చాలా యూస్ఫుల్ అండి. ఆయన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. రకరకాల ప్రతి ఈ వాట్సాప్ గ్రూప్లో ఎంత యూస్ఫుల్ అంటే మీకు ఏ డౌట్ వచ్చినా ఆయన క్లారిఫై చేస్తారు. సో డెఫినెట్గా ఆయన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ప్రకృతి నేస్తం అనే ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా దాంట్లో ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. నేను వాళ్ళ గ్రూప్ నేమ్ నంబర్ అన్నీ ఇస్తాను నేను మీకు, సో దట్ యూ కెన్ జాయిన్ ఇన్ ద గ్రూప్. సో ఇప్పుడు చూడండి, రకరకాల వంకాయలు. నేను గ్రీన్ షేడ్ వేయడం వల్ల నా తోట అంతా కూడా ఇంకా గ్రీన్ కనపడుతుందండి. ఇంత గ్రీన్గా లేవులేండి ఆకులు కానీ. సో పైన గ్రీన్ షేడ్ వల్ల ఇవి కూడా చాలా గ్రీన్గా అనిపిస్తున్నాయి. ఈ మొక్క చూడండి, చిక్కుడు మొక్క ఎంత చిన్నగా ఉంది. కిందకి జస్ట్ నేను మన కూలర్ స్టాండ్, పాత కూలర్ స్టాండ్ మీద పాకించాను. కిందకే ఉన్నాయి కాయలు కూడా. సో ఈజీగా కోసుకోవడం కూడా పైకి పాకించకుండా కిందనే ఆ స్టాండ్ మీద పాకించాను అనమాట. మొత్తం గింజ కట్టేదాకా వదిలేసాను. సో బోల్డ్ కాయలు వచ్చాయి అనమాట. సో చూడండి, ఇన్ని కాయలు వచ్చినాయి. ఇది సపోటాలు చూడండి, చెట్టు నిండా పూత వచ్చింది. ఇక త్వరలో సపోటాలు కూడా బాగానే వస్తాయి అన్నమాట. ఏదో అండి, ఇన్ని కాయలు వచ్చాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. యాపిల్ వేర్ చూడండి
మొత్తము కాయలు బాగానే ఉన్నాయి, చాలా తెంపాను, ఇంకా కొన్ని ఉన్నాయి. పైన దాకా కట్టేసాను అనమాట, పైన కట్టేశాను. ఒక కాయ అక్కడ ఉండాలి, చూద్దాం. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, తెంపేద్దాం. ఇది కూడా చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి. యాపిల్ బేర్ నాకు చాలా ఇష్టం ఇవంటే. తమలపాకు కూడా చాలా బాగా వస్తున్నాయి, తమలపాకు ఆకులు కూడా. సో మనం రెగ్యులర్గా తెంపితేనే మళ్ళీ గ్రో అవుతాయండి. మీరు తమలపాకులు అట్లా వదిలేసారనుకోండి ముదిరిపోతాయి. సో హెల్త్కి చాలా మంచిది. దీంట్లో వక్కపొడి వేసుకోకుండా మీరు ఏం చేయాలంటే టూటీ ఫ్రూటీ దొరుకుతుంది కదా, అది పెట్టేసుకొని తినేస్తే మీకు ఘాటు ఉండదన్నమాట. వక్కపొడి హెల్త్కి మంచిది కాదు, కానీ ఆకు మంచిది కదా తమలపాకు. సో ఒక 2 ఆకులు కోసుకెళ్తాను నేను. చిన్న చిన్న స్వీట్ మిశ్రీ అని దొరుకుతుంది, అది కానీ టూటీ ఫ్రూటీస్ దొరుకుతాయి, అవి కానీ కొన్ని దాంట్లో వేసుకొని తినేసేయాలి. సో హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇంతవరకు ఇన్ని వచ్చినాయండి మనకి తోటలో. ఇది మన పంట అనమాట ఈరోజుది. అండ్ ఇంకా ఇదో చూడండి, దానికి అది పెరిగిన దానిమ్మ మొక్క ఎంత పూతుంది చూసారా, ఫుల్ చెట్టు నిండా పూతుంది. అండ్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, కొత్త వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఈ జామ మొక్కకి ఏంటంటే చిగురులు తప్పకుండా మీరు పించ్ చేసి తీసేయాలి. చిగురులు తీసేయకపోతే ఏంటంటే మీ మొక్క అలాగే ఉంటుంది, కాయలు రావు. సో 1, 2 మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంటాయి. ఎట్లా మీరు చిగురులు తీసారనుకోండి తప్పకుండా ఆ సైడ్ నుంచి మీకు ఇట్లా కాయలు వస్తాయి అన్నమాట. సో మీరు తప్పకుండా చిగురులు పించి చేయడం కంపల్సరీ అన్నమాట. ఆ పని చేయండి, ఓకే. దాంతో కాయల చెట్టు నిండా కాయలు వస్తాయి. ఇది మన విరజాజి అండి, ఇది కొమ్మ తీగపాదనమాట, అందుకని నేను పైకి అట్లా కట్టేసాను దాన్ని. ఇదండి, ఇది కూడా ఒక జామ మొక్క. ఇట్లా పించ్ చేసి పడేసేసేయండి. సో అక్కడ నుంచి మళ్ళీ మీకు కాయలు వస్తాయి. అది కూడా పుదీనా కూడా ఫుల్ ఉంది, కరివేపాకు. సో ఇట్లా షేడ్ కట్టుకున్నానండి, ఇది గ్రీన్ షేడ్. దాని కింద కూర్చొని పని చేసుకుంటాను అనమాట. సో ఏ సీజన్లో అయినా బాగా అనిపిస్తుంది. వర్షం పడినా కానీ, వర్షం అయితే కింద కారుతుంది అనుకోండి, కానీ ఎండాకాలములో మాత్రం చాలా యూస్ఫుల్ ఆ షేడ్ నాకు. ఇంకో చిన్న వంకాయ దొరికింది. ఇంకోటి ఇక్కడ మరీ చిన్నగా ఉందిలేండి, రకరకాల కలర్స్ అండి నా దగ్గర. పర్పుల్, డార్క్ పర్పుల్, లైట్ పర్పుల్, వైట్, చాలా రకాలు ఉన్నాయి. ఇదండి నోల్కోలు 2 వచ్చాయి, కోద్దాము. చాలా సంతోషం అనిపిస్తుందండి మన తోటలో మనం పండించుకున్న కూరగాయలు వండుకొని తినడం అంటే. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు. నేను జాబ్ చేసి పెద్ద పొజిషన్స్లో ఎంత వర్క్ చేశానండి, హెచ్ఆర్ హెడ్గా వర్క్ చేశాను ఫార్మా కంపెనీలో, కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత సంతోషము, నా గార్డెనింగ్లో ఉన్న సంతోషం నాకు ఎప్పుడు రాలేదండి. నా కెరియర్లో కానీ దేనిలో కానీ అస్సలు నాకు రాలేదు. సో నాకు చాలా సంతోషం, నాకు ఇంట్లో పండించుకొని ఇవి కూరగాయలు మన ఇంట్లో వండుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. సో మీరు కూడా తప్పకుండా గార్డెన్ స్టార్ట్ చేయండి. బాల్కనీలో ఉన్నవాళ్ళు చిన్న లీఫీ వెజిటేబుల్స్ లైక్ పాలకూర, తోటకూర అవి పెంచుకోండి. సో పెద్ద ప్లేస్ లేదా అనుకున్న వాళ్ళు డిస్కరేజ్ అవ్వద్దు. చిన్న పాట్స్లో కొంచెం లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి, ఓకే. మరి అంత కూడా ప్లేస్ లేదనుకున్న వాళ్ళు క్రోటన్స్, లైక్ మీకు హ్యాంగింగ్ పాట్స్లో క్రోటన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు, లైక్ వైన్స్ అనమాట. అవి పెట్టుకున్నా కానీ చక్కగా మీకు పొద్దున్నే చూడగానే సంతోషం అనిపిస్తుంది వాటిని చూసుకుంటే. సో కొన్ని మిరపకాయలు ఉన్నాయి, అవి కోసేద్దాము. ఇది కారం మిర్చి అనమాట. సో ఎంత గ్రీన్గా కనపడుతుంది చూడండి, ఆ షేడ్ వలన నా మొక్కలన్నీ కూడా చాలా గ్రీన్గా కనపడుతున్నాయి. సో ఇదన్నమాట, ఇన్ని కాయలు వచ్చాయి. తెంపుతూ ఉంటేనే కాయలు వస్తాయండి. మీరు తెంపకుండా వదిలేసారంటే మాత్రం అసలు కాయలు రావు, మళ్ళీ పూత కూడా రాదు. ఒక కాపు అయిపోగానే చక్కగా కొమ్మల్ని ప్రూన్ చేసుకోవాలి, మళ్ళీ చిగురులు వచ్చి పూత వచ్చి కాయలు అవుతాయి. సో తప్పకుండా ప్రూనింగ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ ప్లాంట్. అది ఏ ప్లాంట్ అయినా కానీ, రోజెస్ దగ్గర నుంచి వెజిటేబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా ప్రూన్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అండి. అండ్ నెలకు ఒకసారి తప్పకుండా మీరు వర్మి కంపోస్ట్ ఇచ్చుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ నేను కూడా వర్క్ చేసేటప్పుడు బయట నుంచి తెప్పించుకునేదాన్ని. నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఏంటంటే నేనే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుంటాను అనమాట. దాన్నే మొక్కలకి నెలకోసారి ఇస్తాను. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్ లైక్ బనానా పీల్స్ వాటితో లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకొని అది కూడా నెలకోసారి ఇస్తాను. అండ్ మంత్లీ ట్వైజ్ నీమ్ ఆయిల్ కొడతాను అనమాట చెట్లకి అన్నిటి కూడా. నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తానంటే, ఈ గ్రో బ్యాగ్స్ నేను ఎంత కొన్నాను, స్టాండ్స్ ఎంతకి ఎక్కడ కొన్నాను, ఎంతెంత కాస్ట్, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో
చెప్తాను. తప్పకుండా నా వీడియో స్కిప్ చేయకుండా నెక్స్ట్ టైం కూడా చూడండి. హోప్ యూ లైక్ మై వీడియో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్స్ అయితే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మై ఛానల్. ఇది తీయని ఆరెంజ్ అండి. సో ఇలాగే సపోర్ట్ చేయండి. సో మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ నేను తీస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇది ఏం లేదండి, మానిటరీ బెనిఫిట్స్ నాకు ఏమీ అవసరం లేదు ఈ ఛానల్ నుంచి. ద థింగ్ ఈజ్, ఒక 100 మంది చూసి ఒక్కళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్నా కానీ మై పర్పస్ ఇస్ సర్వ్డ్ అండి. నేనేంటంటే గార్డెనింగ్ అందరూ స్టార్ట్ చేయాలనేదే నా కోరిక, అంతకు తప్పించి ఏం లేదండి. సో మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇది నా ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ అండి. ములక్కాయలు, నూలుకోలు, వంకాయలు, చిక్కుడుకాయలు, టొమాటోలు, ఎక్కువ లేవులండి, చిల్లీస్ అండ్ సొరకాయ, బీరకాయ. సో హోప్. ఇంకో విషయం అండి, ఇది నా పాత వీడియో అనమాట, 1 month బ్యాక్ది. ఇప్పుడు నా లేటెస్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు, చామంతులు కానీ అన్నీ చాలా బాగా పెరిగినాయి అనమాట. ఈ ముందు వీడియోల్లో అవి కనిపిస్తాయి మీకు.